గంగా జానకి. నాకు తిరుమలలో ఒక షాప్ ఉంది, అదే నా జీవనాధారము. నాకు ఒక పాప ఉంది, తనకి 7 సంవత్సరాలు. నా భర్త పేరు ఓ క్రాంతి కుమార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో టీటీడీలో వర్క్ చేస్తారు. అయితే మేము కొన్ని కారణాల చేత విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. సో ఆయన వేరే వివాహం చేసుకున్నారు, ఆయన జీవితం ఆయన జీవిస్తున్నారు. సో ఇక్కడ ఏమైందంటే నా షాప్ మీద నారాయణ, కలకండ నారాయణ రాయల్, కలకండ భాను రాయల్, నా భర్త ఓరిగంటి క్రాంతి కుమార్ ముగ్గురు కలిసి నా షాప్ని దౌర్జన్యంగా నా నుంచి తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి అర్ధరాత్రి 1:20కి నేను లేని సమయంలో షాప్లోకి దౌర్జన్యంగా వచ్చి షాప్లో ఉన్న కుర్రవాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు లాక్కొని నా షాప్లో సామాన్లన్నీ బలవంతంగా తీసి బయట వేశారు సార్. ఆ సమయంలో ఇది జరిగి 27వ తేదీ. ఆ సమయంలో నేను 112కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయగా పోలీస్ వాళ్ళు వచ్చి అతను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఈ కలకండ నారాయణ అనే వ్యక్తి నా పక్కన షాప్ సార్, ఆయన కొండ మీద లీజులకి తీసుకొని షాపులు ఇట్లా చేశారు. బట్ ఇప్పుడు నా షాపుని అతను కొనుక్కోవాలని నా భర్తకు 10 లక్షల రూపాయలు డబ్బు ఇచ్చారు. ఎలా అయినా ఈ షాపు నా నుంచి దౌర్జన్యంగా తీసుకోవాలని గత కొద్ది రోజులుగా ఒక 30 మంది వరకు యాత్రికుల్లో కలిసిపోయి నన్ను ఫోటోలు వీడియోలు తీయడము, నన్ను భయపెట్టడము, పక్కన నారాయణ గారు వాళ్ళకి ఆహారము పానీయాలు అన్నీ అందించి నన్ను ఇంకా ఎక్కువగా భయపెట్టి ఆయన వెనక, నేను ఈ పేర్లు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ ఇప్పుడు ఆల్రెడీ నాకు ప్రాణహాని ఉంది, నాకు నా బిడ్డకి. మమ్మల్ని మేము రక్షించుకుంటాకి ఈ పేర్లు నేను చెప్తున్నాను, ఏది ఉద్దేశించి కాదు సార్. వాళ్ళు ఏంటంటే డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, చెంగయ్య యాదవ్, భవానీనగర్, జగ్గా, వీళ్ళు ఆడవాళ్ళని మగవాళ్ళని నా షాప్ మీదకి దౌర్జన్యంగా పంపిస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ వెనక డాలర్ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు అని వీళ్ళు విచ్చలవిడిగా నా పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సార్. నాకు అలిపిరి రథసప్తమి రోజు రాత్రి 7:20 సమయంలో మన అలిపిరి గేట్ దగ్గర ఆగున్న కారు వైట్ షిఫ్ట్, అది తెలంగాణ కార్ అని అయితే నాకు ఐడియా ఉంది, టీఎస్ బండి ఉంది, నెంబర్ నాకు క్లారిటీ లేదు. వాళ్ళు చాలా బలంగా నేను వచ్చే బండిని డోర్తో కొట్టారు సార్. ఆ కొట్టడం వల్ల ఈ చేతికి తగిలి నాకు మా చెల్లి వెనకాతలుంది, తనకు తన 2 కవల పిల్లలకు, 4గురం కలిసి బండిలోంచి కింద పడిపోయినప్పుడు అక్కడున్న పోలీసు వారు, నేను సృహ కోల్పోయాను, అక్కడున్న పోలీసు వారే మమ్మల్ని లేపి రమాదేవి హాస్పిటల్కి తరలించారు. ఇది ఇలా జరగ్గా నేను అక్కడి నుంచి మా అన్నగారి ఇంటికి వెళ్ళాను. మంగళవారం రోజు రాత్రి, ఇది జరిగింది ఆదివారం రథసప్తమి రోజు, మంగళవారం నా భర్త కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులను తీసుకొని వెళ్ళి దౌర్జన్యంగా నా షాప్ని తను తీసుకోవాలని చూశారు సార్, స్వాధీనపరచుకోవాలని చూశారు. ఆ టైంలో నేను పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ 30 మంది, 20 నుంచి 30 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు నా షాప్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తరచూ నా షాప్ ముందుకు వచ్చి షాప్లోంచి నేను వెళ్ళాలి, షాప్ వాళ్ళకి స్వాధీనం చేయాలి, లేని పక్షాన మేము ఇక్కడ పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని అక్కడి నుంచి వచ్చిన ఒక ఆవిడ చెప్పారు. మీకు డబ్బు ఇచ్చినట్టు ఆధారం ఏంటి అంటే నారాయణ గారు ఈ చెంగయ్య యాదవ్ మధ్యలో ఉండి నీ భర్తకి 2004 3 లక్షలు, 2006 4 లక్షలు డబ్బు ఇచ్చారు. అప్పటి నుంచి నీ భర్త నాకు వడ్డీ కట్టలేదు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆవిడకి ఇప్పుడు నా భర్త డబ్బు ఇచ్చిన సంగతి గుర్తొచ్చింది సార్. నేను అది నిలదీశాను, మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉంటే చూపించండి, దాని దగ్గర నేను మాట్లాడతాను అంటే నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అంగిట్లోంచి నువ్వు బయటకు పోవాలని చెప్పారు. మళ్ళీ నేను 112కి కాల్ చేశాను. పోలీస్ వారు వచ్చి ఇక్కడ మీరు ఉండొద్దు, పోలీస్ స్టేషన్లో తేల్చుకోమన్నారు. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదే చుట్టూ తిరుగుతూ, ఇది ఒకసారి కాదు సార్, నాకు 2 సార్లు ఇలాంటి యాక్సిడెంట్ జరిగింది. గతంలో కూడా జూన్ 9వ తేదీ ఇదిగోండి సార్, నా భర్త క్రాంతి కుమార్. మేము విడిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. తను ఇప్పుడు నన్ను మోసం చేశారనో, తను నాతో కలిసి బతకాలనో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదు. నాకు నా బిడ్డకి ప్రాణహాని ఉంది. నాకు జీవనాధారమైన నా షాపును నా నుంచి దౌర్జన్యంగా తీసుకోవాలని చూస్తున్నారు. ఇదిగోండి సార్, నా భర్త తరచూ వచ్చి అంగిడి కాడికి వచ్చి నన్ను కొట్టేవారు. అవును సార్. కొట్టేవారు సార్. ఈవిడి యశోద అంట సార్, ఈవిడి
ఈవిడ యశోద అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంట సార్. ఈవిడ కూడా గతంలో ఒక నెల క్రితం కరెక్ట్గా మనకి వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆమె, నీ భర్త నాకు 40 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి, 40 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి, నువ్వు షాపు నాకు స్వాధీనపరచాలి అని చెప్పి ఆవిడ అక్రమంగా వచ్చారు సార్. అప్పుడు కూడా నేను 2 టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఇప్పుడున్న హడావిడిలో మేము ఏమీ చేయలేము, 4 రోజుల తర్వాత రండి అని పోలీసు వారు అక్కడి నుంచి పంపించారు. యశోద సార్, ఆవిడ పేరు యాగంటి యశోద అనుకుంటా సార్. ఒక్క నిమిషం సార్. నేలపల్లి యశోద. ఈవిడ తెలుగుదేశం పార్టీ అంట సార్. ఈమె వచ్చి నా షాప్ ముందు దౌర్జన్యంగా కూర్చొని, నీ భర్త మాకు 40 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి, మీరు అంగిడి మాకు మీరు ఈ వడ్డీ కట్టలేని పక్షాన నీ షాపుని మాకు స్వాధీనం చేస్తానని నీ భర్త చెప్పారు, ఇది అంగిడి నీ భర్తది, నీది కాదు అని ఆమె వచ్చింది సార్. ఆమె వచ్చి ఈ బాండ్ ఇచ్చారు నాకు. సార్ అది ఫేక్ సార్. నా భర్త ఆమెకి అప్పు లేరు, బట్ నన్ను ఖాళీ చేయించడం కోసం ఆవిడ నా రూపంలో పంపించారు. షాప్ వచ్చి వి పట్టమ్మాల్ వి రాజేంద్ర వైఫ్ ఆఫ్ వాళ్ళ పేరు మీద ఉంది సార్. వాళ్ళ దగ్గర నుంచి మా తండ్రి గారు కొన్నారు దాన్ని. ఆ షాప్ కొన్నప్పుడు కూడా నేను పుట్టలేదు, నాకు దాని గురించి సరైన వివరాలు ఏమీ తెలియదు. సో వి పట్టమ్మాల్ షాప్ నెంబర్ 20. ఇప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పర్చేజర్ గంగా జానకి అని నా పేరు ఉంటుంది. దీని గురించి నేను రెవెన్యూ అధికారులకు కూడా ఇన్ఫామ్ చేశాను. చేస్తే వాళ్ళు అర్జీ రూపంలో తీసుకున్నారు. నాకు ఎస్టేట్ ఆఫీసర్ గారు మరియు సూపరింటెండెంట్ రమేష్ గారు నాకు హామీ ఇచ్చారు, నీకు ఎలాంటి అన్యాయం జరగదమ్మా, నీ భర్త ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత మాత్రాన తను ఏమీ చేయలేరు, సిస్టంలో అది నీ పేరుంది, నెక్స్ట్ మార్చ్లో రెన్యువల్స్ టైంలో నీ పత్రాలు నీకు అందిస్తాము అని. సో టీటీడీ నాకు నిజంగా అయితే మేలే చేశారు సార్. ఇప్పుడు నేను దానిలోనే తిని బతుకుతున్నాను. కానీ ఇప్పుడు ఈ షాపుని నేను నారాయణ గారికి స్వాధీనం చేయాలని ఇవన్నీ జరుగుతున్నాయి. వీరి వెనక ముద్ర నారాయణ గారు, భవానీనగర్ జగ్గా గారు, చెంగయ్య యాదవ్ గారు, వీరు ముగ్గురు కలిసి ఇవన్నీ చేస్తున్నారు సార్ నా భర్తతో. ఈ భాను రాయలు, నారాయణ రాయలు కలిసి. అవును సార్. ఏ బేసిక్తో అంటే అక్కడికి వచ్చిన ఆడవాళ్ళు, చెంగయ్య గారు మమ్మల్ని పంపించింది, ముద్ర నారాయణ గారు, మేము ఏమున్నా చూసుకుంటాము, నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళకపోతే నేను ఇక్కడే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతానని ఆవిడ నన్ను బెదిరించారు సార్. దీని వెనక వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి గతంలో. ఈ చెంగయ్య యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి 50 లక్షల రూపాయలు ఇస్తాము, అంగిడి రాసేసి నీ భర్తకు విడాకులు ఇచ్చి తిరుపతి వదిలి మీరు వెళ్ళిపోవాలి అని నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి సార్. నేను అదే చెప్తున్నాను సార్, నా భర్తే చేస్తున్నాడు ఇవంతా సార్. మేము విడాకులు తీసుకోలేదు, 3 ఏళ్ళుగా విడివిడిగా బతుకుతున్నాం. ఆయన సార్ నా భర్త 2022 మాకు విశాఖపట్నం నా భర్తకి ట్రాన్స్ఫర్ అయింది. రిషికేశ్ టెంపుల్ అక్కడ కట్టారు, ఒక టెంపుల్. ఆ టెంపుల్కి విధుల కోసం నా భర్త వెళ్ళిన అక్కడ శ్రీవారి సేవకురాలు అనే తలుపులమ్మ తల్లి అనే ఆమెను పరిచయం చేసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ కలిసి బతుకుతున్నారు. 2023 నుంచి ఆవిడ తిరుపతిలోనే నా భర్తతో సహజీవనం చేస్తా అన్నారు. కానీ ఆవిడే లాస్ట్ 27 నవంబర్ పోలీస్ ఎస్ఐ గారు అరుణ గారు ముందు మేమిద్దరం ఇక్కడ వివాహం చేసుకున్నాము, తన భార్య వెళ్ళిపోయింది, మేమిద్దరం ఇక్కడ కలిసి బతుకుతున్నామని పెరుందరి నగర్ దగ్గర ఒక ఇంట్లో వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారు. దానికి ముందు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆపోజిట్లో గాంధీనగర్ దగ్గర ఒక ఇల్లు తీసుకొని ఉన్నారు. గత 3 ఏళ్ళుగా, గత 2.5 సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ కలిసే జీవిస్తున్నారు. ఆమె తరచూ విశాఖపట్నం వెళ్తుంది వస్తుంది. అక్కడ ఎవరికి ఆమె విడాకులు తీసుకోలేదు, వాళ్ళ భర్తతో కూడా అక్కడ ఎవరికి తెలియదు వీళ్ళిద్దరు ఇక్కడ సహజీవనం చేస్తున్న సంగతి. అక్కడ తెలిసింది ఏంటంటే ఆమెకి టీటీడీలో జాబ్ వచ్చింది, ఆ జాబ్ నిమిత్తం ఆవిడ తిరుపతిలో ఉంది. దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్. నేను చెప్తాను సార్, ఇది జరిగింది 2022లో నా భర్త అక్రమ సంబంధం గురించి నాకు బయటపడిన తర్వాత నా భర్త స్వయంగా ఒప్పుకొని నేను ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న విషయం చెప్పారు. దానికి నన్ను అంగీకరించమన్నారు. నా కుటుంబ సభ్యులకు చెప్పాను. 2023 మా నాన్నగారు చనిపోయారు. 23 మార్చి 13వ తేదీన
ఆ చనిపోయిన తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా నేను చెప్పిన, నేను తిరిగి అతనితో కాపురానికి వెళ్ళను అని. వాళ్ళందరూ నేను చచ్చిపోతామని అది ఇది కుటుంబ పరువు అని నన్ను బెదిరించారు. బెదిరించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. 2024 మార్చి 28 వరకు నేను నా భర్తతో కలిసే ఉన్నాను. నన్ను నానా రకాలుగా హింసించాడు. ఆమెతో కలిసి ఉంటానని నా మొహం మీదే చెప్పేవారు సార్, ఆమెను వివాహం చేసుకున్నానని. ఇంకెట్లా సార్ కలిసి ఉంటుంది ఆడది? కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఏ ఆడదానికి సాయం చేయరు సార్. వీళ్ళకి పరువు మర్యాదలే కావాలా. ఇంట్లో ఆడది ఎట్లయినా చచ్చిపోవచ్చు, మగోడు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడది గడప దాటకూడదు. ఇప్పుడు నేను చేసింది ఏంటంటే, నేను వెళ్ళిపోయాను, నాకు వాడు వద్దు. నాకు ఇంట్లో ఉన్నప్పుడే ప్రాణహాని ఉందని నాకు తెలుసు. నా బిడ్డతో బతికితే చాలనుకున్నా. నేనే ఒక ఫోటో తీసి నా చెల్లెలికి పంపించి అతనికి పంపించి నా జోలికి రావద్దు, అతను వేరే పెళ్లి చేసుకోమని నేనే చెప్పాను. అందుకనే అతను వివాహం చేసుకోకుండా ఆమెతో ఉన్నా కూడా నేను ఈ రోజు వరకు అతని మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. సరే సార్, నాతో మాట్లాడిన ఆ ఆడియో రికార్డు, ఆ ఫోటో 2024 మేలోనో జూన్లోనో పంపించింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నా మీద? లీగల్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఆయనకి నేను విడాకులు ఇవ్వలేదు, నేను మరో వివాహం చేసుకుంటే నా మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఏంటి సార్? సార్, తను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. నా పేరు మీద ఒక షాప్ ఉంది. నా ఆస్తి కోసం తను నాతో కలిసి ఉండాలని చూశారు. ఇప్పుడు ఎందుకు సార్? ఆయనకి ఏ సంబంధం లేని ఒక షాప్ మీద తన వారసుని అని ఎలా వచ్చింది సార్? ఒక్క నిమిషం సార్. ఇప్పుడు నా భర్త చూపిస్తున్న ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇది. వి పట్టమ్మాల్ వి రాజేంద్రకి తన వారసుండని కదా సార్. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే పేపర్ అందులో ఉంది. ఓకే, ఇది సార్, ఇది వి పట్టమ్మాల్ వి రాజేంద్ర వారిది షాప్ నెంబర్ 20. ఇది మేము కొన్నది. ఇది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ఓరుగంటి క్రాంతికుమార్ గారు గత 4 తరాలుగా ఆ ఉద్యోగంలో ఉన్నారు. ఫస్ట్ ఓరుగంటి జయరాం నాయుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ పనిచేసింది ఆయన గార్డెన్లో. ఆయన మరణాంతరం ఆయన భార్య ఓరుగంటి పద్మావతమ్మ, వీళ్ళు కదా తాతయ్య నానమ్మలు. ఓరుగంటి మునిరాజా అనేది వాళ్ళ తండ్రి గారు. వాళ్ళ తాతగారు చనిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి గారికి ఆ ఉద్యోగం వచ్చింది. వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళ అమ్మగారికి వచ్చింది, యశోదమ్మ గారికి అదే ఉద్యోగం. సో ఆవిడ అటెండర్గా కూడా వర్క్ చేశారు. వీరిద్దరూ మరణాంతరం తర్వాత నా భర్త క్రాంతికుమార్కి 2010లో ఈ ఉద్యోగం వచ్చింది. యశోదమ్మ గారు 2008లో చనిపోయారు. 2010లో నా భర్తకి డిసెంబర్లో ఈ ఉద్యోగం వచ్చింది. సార్, ఇప్పుడు ఓరుగంటి క్రాంతికుమార్ కాస్త వి పట్టమ్మాల వారసుడు ఎట్లయినాడు సార్? మీరు ఆలోచించండి. తను ఏమంటున్నారంటే ఓ కాస్త వి అయిపోయింది, మిస్టేక్ అయిపోయింది. సరే సార్, నేను ఒప్పుకుంటాను, ఓ కాస్త వి అయిపోయింది. నానమ్మ తాతయ్యలు కూడా మారిపోతారా సార్? ఒక ఇంటికి ఎంతమంది నానమ్మ తాతయ్యలు ఉంటారు సార్? 2 ఉంటారా? నేను అదే అడిగాను సార్. పోనీ మీ తాతగారు ఏమన్నా 2వ వివాహం చేసుకున్నారా? చేసుకుంటే వీళ్ళ తాతగారి పేరు కదా సార్ ఉండాలి సర్టిఫికెట్లో. మళ్ళా రాజేంద్ర ఎందుకు వచ్చాడు సార్ మధ్యలోకి? సార్, ఇది ఫేక్ అని ఇక్కడ మీకు అర్థమవుతుందా? సో దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఒక సర్టిఫికేట్ తీసుకొని నా దగ్గర హాకర్ లైసెన్స్ పేపర్లు దొంగిలించి ఇంట్లో మేము కలిసి ఉన్న టైంలో ఆ కొన్ని పేపర్ని ఈ సర్టిఫికేట్ని పట్టుకొని తరచూ వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. క్రాంతి గారికి ఆల్రెడీ అక్కడ ఒక షాప్ ఉంది, రుప్పునమ్మ అన్న పేరుతో ఉంటుంది. సో జనాల్లో అది ఎట్లయిందంటే స్థానికంగా రుప్పినమ్మ పట్టమ్మ ఒకటే అనే ఇదిలోకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే, తెలిసిన వాళ్ళు కొంతమంది, అవును వాళ్ళ అబ్బది అనే స్థానికంగా అట్లా వచ్చిందనమాట ఆ పేరు. ఇక్కడ నేను మీకు ఏమాత్రం సందేహం ఉన్నా నన్ను అడగొచ్చు సార్. సార్, నేను ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే నారాయణ రాయల్ని, భాను రాయల్ని, నా భర్తని అరెస్ట్ చేయాలి. ఇలా మరోసారి నా మీద దాడులు చేయడానికి కానీ, నా షాప్ పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడానికి కానీ మరోసారి ఇలాంటి చర్యలు జరగకూడదు. అందుకనే నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, నారా లోకేష్ గారికి ఈ విషయం తెలియాలి అని నేను ట్విట్టర్లో పెట్టిన. అది ఎలా ఇన్స్టాలోకి వచ్చిందో, ఎలా పాపులర్ అయిందో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. నేను మధ్యాహ్నం వరకు ఆ వీడియోని డిలీట్ చేయమని నా భర్త చాలా ఒత్తిడి చేస్తున్నాడు. దానికి వాళ్ళు చూపించేది. ఒక్క నిమిషం సార్, మాట్లాడచ్చా సార్? కాల్ షాప్లో కుర్రోడు ఎవరో ఫోన్ చేస్తున్నారు సార్. సార్ వద్దు అది సార్. ఇప్పుడు ఏమడి షాప్ నెంబర్ 20 సార్, కరెక్ట్గా PS5 బిల్డింగ్ ఇప్పుడు వెంకటాద్రి నిలయం కట్టారు కదా సార్, దాని పక్కనే మనకి నందిని మిల్క్ పార్లర్ ఉంటుంది. ఆ నందిని మిల్క్ పార్లర్ ఆనుకున్న షాపే నాది. CRO పార్కింగ్
అదే సార్, అవే పైనుంచి కింద ఇచ్చున్నారు ఇప్పుడు. అవును సార్. నేను క్లెయిమ్ చేయడానికి నేనేమి క్రాంతికుమార్ నా భర్త ఆయన ఆస్తి నాకు కావాలని రాలేదు సార్. 1982లోనే మా ఫాదర్ కొన్నారు దాన్ని. అప్పటికి నేను కూడా పుట్టలేదు. ఆ రికార్డ్స్ అన్నీ టీటీడీ వాళ్ళు తీసుకున్నారు నా దగ్గర నుంచి. అప్పట్లో అగ్రిమెంటే, రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు టీటీడీ షాప్స్కి. ఒక అగ్రిమెంటు, ఒక అంగీకార పత్రంతో ముందుకు వెళ్తారు. అలా అంగీకార పత్రం ఏదైతే మేము రాసుకున్నామో మార్చ్ 18వ తేదీ 2024 సంవత్సరంలో నారాయణ చౌదరి గారు ఏఈఓ గారు, మునికుమార్ గారు సూపరింటెండెంట్ గారు, PO4 మురుగేష్ గారు నా దగ్గర నుంచి ఆ పత్రాలు, మా నాన్నగారు చనిపోయిన డెత్ సర్టిఫికెట్, మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఈ అగ్రిమెంట్ లెటరు, నా ఓల్డ్ ప్రొసీడింగ్స్ తీసుకున్నారు. ఈ 3 వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓల్డ్ ప్రొసీడింగ్స్, మా నాన్నగారు ఆధార్ కార్డు, నా ఆధార్ కార్డు నా చేతికి ఇచ్చి 10-15 రోజుల్లో ప్రొసీడింగ్స్ వస్తాయని చెప్పారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అవి పెండింగ్ పడినాయి. ఇప్పటికీ కూడా 120 మందికి ప్రొసీడింగ్స్ రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో అవి వస్తాయని మాకు చెప్పారు. మీరు రికార్డ్స్లో కూడా టీటీడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే కూడా సిస్టంలో వి పట్టమ్మాల్ పచ్చేజర్ గంగా జానకి అని నా పేరు ఉంటుంది. 2023 మా నాన్నగారు చనిపోయారు. దానికి ముందు కూడా ఆయనకి ఆరోగ్యం బాగోలేదు. 2015లో మా అమ్మగారు చనిపోయారు. ఇదే తిరుపతిలో స్విమ్స్లో 10 రోజులు ఆమెడారు. ఏప్రిల్ 4 అంటే మార్చ్ అంతా ఆమె ఇక్కడే స్విమ్స్లోనే ఉన్నారు. హాస్పిటల్లో అది ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది సార్. లేదు సార్, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళిద్దరూ మా పెద్దనాన్నగారు ఇంట్లో పెరిగారు. వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు. వాడి బాధ్యతలన్నీ మా అన్నగారు తీసుకున్నారు. కుక్క గంగారావు గారు మా పెద్దనాన్నగారు, ఆయన కుమారుడు కుక్క తాతబ్బాయి గారు. 3 అమ్మాయిలు. బట్ ఉండేది నేను ఒకటే, మా నాన్న అమ్మతో కలిసి. వాళ్ళిద్దరూ మా అన్న దగ్గర ఉంటారు. 82లో సార్. అవును సార్. అవును సార్. 82 ఆగస్టులో మేము కొన్నాము. ఆవిడ అక్టోబర్లో మరణించారు. అవును సార్. మా నాన్నగారికి నేను వారసురాలుగా అది ఇక్కడ నాకు ఇచ్చారు సార్. మాకు రాసిస్తూ కాదు సార్, మాకు రాసిస్తూ కాదు. ఆయన అగ్రిమెంట్ కొన్నారు. కొన్నదే టీటీడీ తీసుకుంది. ఆయన వారసత్వంగా ఆ మొదటి పెద్ద కూతురు నేను. మా చెల్లెళ్ళు ఇద్దరు మా దగ్గర లేరు. మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉండేవారు. దానికి వాళ్ళకి రాజమండ్రిలో ఉన్న గృహాన్ని వాళ్ళకి ఇచ్చారు. అవును సార్. అని మా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా నిర్ధారించి నా పేరుని సిస్టంలోకి ఎక్కించారు. లేదు సార్. సార్ నా చెల్లెళ్ళు ఇద్దరికి రాజమండ్రిలో మాకు ఒక బిల్డింగ్ ఉంది. అవును, ఆ ఫ్యామిలీ మెంబర్ బేస్ చేసుకొని తీసుకున్న సర్టిఫికేట్లు అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఒరిజినల్స్. ఈ దౌర్జన్యాలు ఇలా జరగడం వల్ల నేను 2 సార్లు 112 కాల్ చేశాను. సిఏ గారే దగ్గరుని కూర్చోబెట్టి నన్ను నా భర్తని మాట్లాడారు. మీరిద్దరూ భార్యాభర్తలు ఇంకా విడాకులు తీసుకోనందువల్ల మీరు ఏదున్నా కూర్చొని మాట్లాడుకోండి, గొడవలు చేసుకోవద్దు. లేదు నువ్వు రెవెన్యూ ద్వారే పోవాలి అనుకుంటే సోమవారం రోజు మీరు రండి. ఇది జరిగింది శుక్రవారం రోజు. సోమవారం రోజు వచ్చి మీ నిర్ణయం చెప్పండి. సార్ రెవెన్యూకి రిపోర్ట్ రాయండి అంటే నేను రాస్తాను. అప్పటి వరకు మీరు ఆలోచించుకొని రండి అని వాళ్ళు సామరస్యంగా మమ్మల్ని పంపించారు సార్. అంతే సార్. సార్ తీవ్రత అయితే అంటే ఇంక నేను చచ్చిపోవాలి సార్. ఇంక అంతకుమించి వేరే దారి లేదు సార్.